హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. శరత్ చంద్ర కార్ డ్రైవ్ చేస్తూ పోలీస్ ఆఫీసర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఒక చెట్టుకి కారును గుద్దేస్తాడు. కారులో కూర్చొని ఏడుస్తూ వెంటనే బయటికి వచ్చి వామిటింగ్ చేసుకుంటాడు. పోలీస్ ఆఫీసర్ శోభ డెడ్ బాడీపై 2 డిఎన్ఏలు ఉన్నాయంటున్నాడు. ఒకటి శోభదైతే రెండోది ఎవరిది అయి ఉంటుంది? బ్రాస్లైట్ అపూర్వది అక్కడ ఎందుకు ఉండుంటుంది? భూమి చెప్పిన విధంగా శోభను అపూర్వే బొమ్మల ఫ్యాక్టరీలో కట్టిపడేసి అతి కిరాతకంగా చంపేసిందా? అసలు ఆ రోజు నేను సిటీలో లేకపోతే ఏం జరుగుంటుంది అని చెప్పి శరత్ చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక శరత్ చంద్ర అలా ఆలోచిస్తూ ఉంటే శరత్ చంద్ర కోమాలోకి వెళ్ళినప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా శరత్ చంద్రకు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆ రోజు శోభను చంపింది అపూర్వ అని అపూర్వ ఒప్పుకుంది. ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో అనే కదా ఆ రోజు నన్ను కోమలకు వెళ్ళేలా చేసింది. ఇది ఇన్ని రోజులు నాకు గుర్తుకు రాలేదు, ఇప్పుడు గుర్తుకు వచ్చింది. అంటే నా శోభను అతి కిరాతకంగా చంపింది అపూర్వ. నా భార్య స్థానంలోకి రావటం కోసం నా శోభను చంపింది అపూర్వ. ఇన్ని రోజులు నా ముందు ఉంటూ నిజం నాకు తెలియకుండా చేశావు, కానీ నిజం అనేది ఎన్నో రోజులు దాగదని తెలిసిపోయింది అపూర్వ. ఎంతో అన్యోన్యంగా ఉండే మా మధ్యలోకి నువ్వు వచ్చావు. నా శోభను తప్పించడం కోసం నేను సిటీలో లేని టైం చూసి నా శోభను అతి కిరాతకంగా చంపేశావు కదా. నా శోభను ఎలా అయితే అతి కిరాతకంగా చంపేశావో నిన్ను కూడా అలానే చంపేస్తాను అపూర్వ అని శరత్ చంద్ర మనసులో అనుకుంటాడు. ఇక కోపంగా శరత్ చంద్ర కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి బయలుదేరతాడు. అపూర్వ, ఈరోజు నా శోభ ఎలా అయితే చనిపోయిందో నువ్వు కూడా అలానే నా చేతుల్లో చావబోతున్నావు. నీ పాపం పండింది అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర మనసులో అనుకుంటూ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక మరోవైపు గగన్ కారులో ఇంటికి వస్తూ ఉండగా తార గగన్కి ఫోన్ చేస్తుంది. గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటూ ఉంటే, గగన్ గారు నేను తారని అని తార చెప్తూ ఉంటుంది. ఏంటో చెప్పుతారా అని గగన్ అడుగుతూ ఉంటాడు. భూమి చేత సంతకం పెట్టించారా అని తార అడుగుతూ ఉంటుంది. గగన్ ఏం మాట్లాడు, మిమ్మల్నే గగన్ గారు అడుగుతుంది. భూమి చేత సంతకం పెట్టించారా? డివోర్స్ మీకు భూమికి అయిపోయాయా అని తార అడుగుతూ ఉంటే, ఇక గగన్ భూమి డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టలేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. సంతకం పెట్టలేదా అంటే మీరు కూడా భూమికి కావాల్సిన డాక్యుమెంట్ మీద సంతకం పెట్టలేదా గగన్ గారు అని తార అడుగుతూ ఉంటుంది. నేను పెట్టేశాను అని గగన్ అంటూ ఉంటాడు. అదేంటి, భూమి పెడితేనే కదా మీరు పెట్టాలి అని గగన్ని తార అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ జరిగిందంతా కూడా తారకు చెప్తూ ఉంటాడు. స్టూపిడ్ భూమి కావాలనే ఇదంతా చేస్తుంది అని చెప్పి తార గగన్తో చెప్తూ ఉంటుంది. తార, నువ్వు కంగారు పడకు, అనవసరంగా టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను, భూమి చేత సంతకం పెట్టిస్తాను ఏదో ఒకలా అని గగన్ చెప్తూ ఉంటాడు. ఎలా పెట్టిస్తారు గగన్ గారు? ఆ భూమికి మీ నుంచి విడిపోవటం అస్సలు ఇష్టం లేదు. మీ అమ్మగారి మనసులో కూడా అదే ఉంది. ఒక్క మీకు మాత్రమే మీ చెల్లెలు పెళ్లి కోసం ఆ డివోర్స్ తీసుకోవాలనుంది అంతే కదా అని తార అంటూ ఉంటే, తారా అనవసరంగా ఎగ్జైట్ అవ్వకు, నేను పెట్టిస్తా అని చెప్పాను కదా, ఉంటాను అని గగన్ ఫోన్ కట్ చేస్తాడు. ఓసే భూమి, ఇంత కష్టపడి డివోర్స్ నోటీస్ రెడీ చేపిస్తే దాన్ని చెత్త కాగితం చేశావు కదా, నీ సంగతి చెప్తానే అని చెప్పి తార మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శరత్ చంద్ర ఇంటికి వెళ్తాడు. అపూర్వ శరత్ చంద్రని చూసి, బావా ఎండన పడొచ్చావు, మంచినీళ్ళు తాగుతావా లేకపోతే జ్యూస్ తెమ్మంటావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. కాసేపు నన్ను ప్రశాంతంగా కూర్చొనివ్వు అపూర్వ అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. చెర్రీ చెర్రీ అని చెప్పి శరత్ చంద్ర పిలుస్తూ ఉంటాడు. ఏంటి మోయ అని చెర్రీ బయటికి వస్తాడు. చెర్రీ, ఇంట్లో ఎవరెవరున్నారు అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. గోరింటాక్ గారు, అమ్మ, అత్తయ్య ఉన్నారు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. నక్షత్ర లేదా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటే, లేదు మోయ, ఫ్రెండ్ను కలవటానికి అనుకుంటా బయటికి వెళ్ళింది అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. గోరింటాక్ గారిని మీ అమ్మను ఇద్దరిని తీసుకుని గుడికి వెళ్ళు చెర్రీ అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. సడన్గా ఇప్పుడేం గుడి మోయా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. చెర్రీ, యక్ష ప్రశ్నలు వేయకుండా వాళ్ళిద్దరిని తీసుకొని గుడికి వెళ్ళు అని శరత్ చంద్ర చెప్తూ ఉంటే, సరే మోయా అని చెప్పి చెర్రీ రూమ్లోకి వెళ్తాడు.
మీరా గోరింటాకును తీసుకొని కంగారుగా గుడికి వెళ్తూ ఉంటాడు. ఏంటి చెర్రీ సడన్గా గుడి అంటావు అని మీరా అడుగుతూ ఉంటే, అన్నీ చెప్తాను రెండమ్మా వెళ్దాం అని చెప్పి చెర్రీ గోరింటాకుని మీరాని తీసుకొని కారులో గుడికి బయలుదేరతాడు. ఏంటి బావా ఉన్నట్టుండి అందరినీ గుడికి తీసుకెళ్ళమన్నావు, ఏం జరిగిందో చెప్పు బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అపూర్వ డోర్ లాక్ చేసిరా అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. సరే బావా అని అపూర్వ డోర్ లాక్ చేసి వస్తుంది. ఇక శరత్చంద్ర పక్కన కూర్చొని, ఏమైంది బావా, నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నావా, చెప్పు బావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఇంక దాంతో శరత్చంద్ర ఉగ్ర నరసింహుడై శోభను అతి కిరాతకంగా ఎలా చంపగలిగావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అపూర్వ షాకింగ్గా శరత్చంద్ర వైపు చూస్తూ, బావకు నిజం తెలిసిపోయిందా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నిన్నే అపూర్వ అడుగుతుంది, శోభ ఏం తప్పు చేసింది, ఏం పాపం చేసింది, నిన్ను సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంది కదా, అలాంటి శోభను ఎందుకు చంపావు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. బావా నేను అక్కని చంపటం ఏంటి బావా, ఆ భూమి ఉన్నవి లేనివి నీకు చెప్పినట్టుంది బావా, నువ్వు ఆ భూమి మాటలు నమ్మి నన్ను అనుమానిస్తున్నావు బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. నేను ఎవరి మాటలు నమ్మలేదు అపూర్వ, నాకు గతం గుర్తుకు వచ్చింది. ఆ రోజు నేను కోమాలోకి వెళ్ళటం కంటే ముందు నువ్వే నీ నోటితో శోభను చంపానని చెప్పావు కదా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ షాకింగ్గా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి చెప్పు అపూర్వ, నా శోభ ఏ తప్పు చేసిందని శోభను చంపేశావు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. బావా నన్ను క్షమించు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. శోభ ప్రాణాలు తీసిన నిన్ను క్షమించాలా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అసలు నా శోభ ఏం తప్పు చేసింది, నీకు ఏ విషయంలో అడ్డొచ్చింది, అన్ని బాధ్యతలు కూడా నీకే అప్పచెప్పింది కదా, అలాంటి శోభను చంపాలన్న దుర్బుద్ధి నీకు ఎందుకు పుట్టింది అపూర్వ అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. బావా ఏంటి బావా ఊరుకుంటుంటే నా శోభ అంటున్నావు, నీకోసం నేను ఇన్ని సంవత్సరాలు ఏం చేశానో మర్చిపోయావా బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అపూర్వ నువ్వు ఏం చేసావన్నది ముఖ్యం కాదు, నా శోభను ఏ కారణంతో చంపావో నాకు కారణం కావాలి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక అపూర్వ ఏం మాట్లాడదు. నిజం చెప్తావా లేదా అపూర్వ అని శరత్చంద్ర అపూర్వ గొంతు పట్టుకొని నులుముతూ ఉంటాడు. బావా ప్లీజ్ బావా నన్నేం చెయ్యొద్దు బావా, వదులు బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. నీ ప్రాణమైతే ఒకటి, శోభ ప్రాణమైతే ఒకటా, నా శోభ ఏం తప్పు చేసిందో చెప్పు, ఎందుకు చంపావో చెప్పు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఎన్నోసార్లు నువ్వే శోభను చంపావని భూమి చెప్పింది, కానీ భూమి మాటను కూడా కొట్టి పడేశాను, నిన్ను అంతగా నమ్మాను, అలాంటి నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావని అనుకోలేదు అపూర్వ, నీ చావు ఈరోజు నా చేతుల్లోనే రాసి పెట్టుంది అపూర్వ అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. బావా ప్లీజ్ బావా నన్ను వదిలిపెట్టు బావా అని అపూర్వ అంటూ ఉంటే, నా శోభ ఎలా చనిపోయింది, ఎలా చంపేశావు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. బావా అప్పుడెప్పుడో జరిగినవన్నీ కూడా ఇప్పుడెందుకు బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. చెప్తావా చస్తావా అని శరత్చంద్ర అపూర్వ గొంతుని నులుముతూ ఉంటే, చెప్తాను బావా చెప్తాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ నువ్వు శోభక్కను ప్రేమించానన్నావు, శోభక్కను కాదని నన్ను పెళ్లి చేసుకోవని నాకు అర్థమైపోయింది, మీ మధ్య ప్రేమగా ఉంటూ శోభక్కకు నీకు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు లేని సమయం చూసి శోభక్కను చంపేయాలనుకున్నాను, అనుకున్న విధంగానే శోభక్కను బొమ్మల ఫ్యాక్టరీలో కట్టిపడేసి చంపేశాను బావా, ఆ రోజు నీ పైన ప్రేమతోనే చేశాను తప్ప ఇంకే దురుద్దేశం నా మనసులో లేదు బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. నా శోభను చంపేసి నా శోభను దూరం చేసేసి ఏ దురుద్దేశంతో ఇదంతా చేయలేదని చెప్తున్నావా అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నిండు గర్భిణిగా ఉన్న నా శోభను బొమ్మల ఫ్యాక్టరీలో కట్టిపడేసి అతి కిరాతకంగా చంపేశావు కదా, నీ చావు కూడా అంతే ఘోరంగా ఉండాలి అపూర్వ, ఇక నీలాంటి తప్పు ఎవరన్నా చెయ్యాలన్నా కూడా భయపడిపోవాలి, రా అపూర్వ రా అని శరత్చంద్ర అపూర్వను తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి కట్టిపడేస్తూ ఉంటాడు. బావా ఏం చేస్తున్నావు బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఆ రోజు నా శోభను ఇలానే కదా నువ్వు చంపేసింది అని శరత్చంద్ర అపూర్వను కట్టిపడేసి రూమ్లో లాక్ వేసేసి మంటలు పెట్టేస్తాడు. ఇక రూమ్ అంతా కూడా అంటుకుంటూ ఉంటుంది. బావా ప్లీజ్ బావా నేను చచ్చిపోతాను బావా, డోర్ ఓపెన్ చేయి బావా అని అపూర్వ ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు నా శోభ కూడా ఇంతే ఏడ్చుంటుంది కదా, నువ్వు నా శోభను వదిలిపెట్టావా అపూర్వ అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక ఆ రోజు జరిగిందంతా కూడా అపూర్వ గుర్తు చేసుకుంటూ ఉంటుంది.
ఇక అపూర్వ దగ్గరికి మంటలు వస్తూ ఉంటాయి. అపూర్వ భయపడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.